మన తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మరియు ధర్మాదాయ శాఖ మంత్రి గౌరవనీయులు కొండ సురేఖ మేడం గారు మొన్న రైతు మేళా సదస్సులో ఉపన్యాసంలో మాట్లాడే క్రమంలో తను మాట్లాడిన విధానాన్ని మన బీజేపీ నాయకులు అవగాహన లేకనో మరి అవకాశం కోసం చూస్తున్నటువంటి బీజేపీ నాయకులు రాముని అవమానించింది, మంత్రి గారు రాముని అవమానించిందని చెప్పేసి. అసలు రాముని అవమానించేది ఏం లేదంలో. బీజేపీలు అస్తమానం జై శ్రీరామ్ అంటున్నారు. జై శ్రీరామ్ అంటే మనకేమన్నా పథకాలు వస్తున్నాయా? జై శ్రీరామ్ అంటే మనకేమన్నా పైసలు రాలుతున్నాయా? కేంద్రం నుంచి మీరు జై శ్రీరామ్ అనుకుంటే కేంద్రం నుంచి మీరు ఏం చేసిండ్రు అనే విధానాన్ని ఆమె తెలియపరిచింది. అంతేగాని అక్కడ రాముని పర్సనల్గా అనేది ఏం లేదు, రాముని కించపరిచినట్టు లేదు, లేకపోతే హిందుత్వాన్ని కించపరిచినట్టు అక్కడ ఎక్కడ మాట్లాడలేదు. కాకపోతే ఏదో చిన్న బిట్టు తీసుకొని అందులో నుంచి దాన్ని పెద్ద రాద్ధాంతం చేసుకుంటూ కావాలని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుతున్నారు. మరి మీరు నిజంగానికే జై శ్రీరామ్ అనుకుంటా మీరు భద్రాచలానికి ఏమన్నా డబ్బులు తీసుకొచ్చిందా? కాంగ్రెస్ ప్రభుత్వం మా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మేడం గారి చొరవతోని భద్రాచలంకు 350 కోట్లు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారి అని చెప్తారా? ఇవాళ జై శ్రీరామ్ అనుకుంటా బాసలకు ఏమైనా తీసుకొచ్చినా మీరు అంటే అది లేదు. బాసలకు 200 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మేడం గారిది అని చెప్తాను. మీరు చేసింది ఏమున్నది? ఇవాళ మాట్లాడుకుంటా పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుకుంటా ఇవాళ సిగ్గుపడాలి. ఎవరు సిగ్గుపడాల్సి వచ్చినప్పుడు మీరు సిగ్గుపడాలి. 8 మంది మీ ఎంపీలు ఉన్నారు, మీరు 2 మినిస్టర్లు ఉన్నారు, మీరు ఏం బీకేలు తెలంగాణకు ఆత్మగౌరవం దెబ్బతిన్నారని చెప్పేసి అంటారు. ఇలా మీరు 8 మంది ఎంపీలు ఉండి మీరు ఏం బీకి లేదు, 1 రూపాయి తీసుకురాలేదు కేంద్రం నుంచి రాష్ట్రానికి. 2 తెలుగు రాష్ట్రాలు పక్కపక్కన 2 తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రానికి నిధులు సమకూర్చిన నరేంద్ర మోడీ మీ నాయకుడు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ తెలంగాణకి ఏం తీసుకొచ్చిండు? మీరు ఏం తీసుకొచ్చి జై శ్రీరామ్ అనుకుంటే మీరు నరేంద్ర మోడీ నుంచి మీరు తీసుకొచ్చింది ఏంది ఇక్కడికి? అదే విషయాన్ని మా మంత్రి గారు వివరించడం జరిగింది. దాన్ని మీరు తప్పుపట్టి మీరు సమర్థించుకోవడానికి ఇది ఒక టాపిక్ ని తీసుకొచ్చి దాని మీద రచ్చ చేసుకుంటే దానికి ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయండి? తెలంగాణకు రూపాయి కూడా తీసుకురాని మీరు తెలంగాణ మా ప్రజల ఆత్మగౌరవం గురించి మాట్లాడతాను. ఇవాళ ఇంకో పెద్ద మనిషి అంటాడు రామునికి రాముడు మనకి ఇచ్చే మనమే రామునికి దేవునికి ఇచ్చే గొప్ప పెద్ద మనిషి ఆయన ఇవాళ మేము వాళ్ళ గురించి మాట్లాడద్దు అనుకున్నా అని చెప్పేసి అనుకుంటేనే ఆయన మాట్లాడుతాడు. ఇవాళ మేము ఆయన గురించి మాట్లాడద్దు అనుకున్నాం, కానీ మరి ఆయన వరంగల్ భద్రకాళి గుడికి ఏం తీసుకొచ్చిండో, మరి ఆయన ఇలా ఉన్నటువంటి వరంగల్ తూర్పులోని గుళ్ళకు మరి బీజేపీ నుంచి కేంద్రం నుంచి వెళ్ళి మరి ఆయన ఏం పట్టుకొచ్చిండు, ఏం అభివృద్ధి చేసిండు అనేది మీరు కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవాళ చిన్న వాటికి దాన్ని ఆలోచించకుండా దానికి అర్థం తెలుసుకోకుండా ఎందుకు అన్నదాన్ని తెలుసుకోకుండా మీరు ఈ విషయాన్ని పట్టుకొని దాన్ని వైరల్ చేసుకుంటా సోషల్ మీడియా తొత్తులతోని మీ దగ్గర ఉండే సోషల్ మీడియా వాలంటీర్లతోని ఈ చిన్న విషయాలను చేయకండి. ప్రజలు గమనిస్తాను ఎవరు ఏ ప్రభుత్వం ఏం చేసింది, దేవాదాయ శాఖకు ఏ ప్రభుత్వం ఏం చేసింది. మునుపెన్నడూ లేని విధంగా భద్రాచలంలో 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారిది అని చెప్పాలి. మీరు ఏం తీసుకొచ్చిందో చెప్పండి, మీరు తెలంగాణకి ఏం చేసినా చెప్పి మీరు మాట్లాడండి. అంతే తప్పించి మీరు తొందరపడి దాన్ని ఏదో చేద్దాం అనుకుంటే ప్రజలను నమ్మే పొజిషన్లో లేరు. కాబట్టి మీరు ఇవన్నీ బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకుంటే మంచిది. ఇష్టం వచ్చేట్టు మాట్లాడుకుంటా క్షమాపణ చెప్పాలి. ఎవరికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. క్షమాపణ చెప్పాల్సినంత మాటలు ఎవరు మాట్లాడలేదు కాబట్టి మీరు మాట్లాడింది కాబట్టి బేషరతుగా ఇవాళ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీకున్నది. ఎందుకంటే గౌరవ మంత్రి వర్యులు మీరు ఇవాళ తెలంగాణ దేవాదాయ శాఖకు ఎన్నో సేవలు చేస్తుంది. ఆమెను పట్టుకొని మీరు దాన్ని కాంట్రవర్సీ చేసి మాట్లాడారు కాబట్టి మీరు ఇవాళ బేషరతుగా బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలి. లేదంటే మీరు మళ్ళీ కనుక ఇది మళ్ళా వైరల్ చేసుకుంటా మాట్లాడితే మాత్రం ఇక మేము కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కొంత అభిమానులు కానీ ఊకునే పరిస్థితులు ఉండరు. మరి పరిస్థితులు వేరే తిరిగి ఉంటాయని హెచ్చరించి చెప్తున్నాం.